ఏప్రిల్ నెల రాశి ఫలాలకు సంబంధించి ఏ విధంగా ద్వాదశ రాశులు ఇలాంటి ప్లస్సులు మైనస్లు ఇవ్వబోతున్నాయి మనకు ద్వాదశ రాశుల వారికి కూడా మేషం నుండి మీనం వరకు ఈ ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి తర్వాత ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు పురుషులకు స్త్రీలకు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు. అయితే ఒక మాట, ఎప్పుడు చెప్పేదే అని కాకుండా కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ కోసం, గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. గ్రహచారములో గ్రహాలు మారవు. మీరు జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి ఉందో అది నిజమైనటువంటి గ్రహస్థితి. నడిచేటువంటి దశ అంతర్దశలు 100కు 100% మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో గోచారములో 100లో 35 to 40% మాత్రమే మనకు కొంత అనుకూలంగా ఉంటుంది. కనుక మరలా ఇక్కడ జన్మనామము వ్యవహారిక నామము రెండూ కూడా వేరువేరుగా ఉంటుంది. సో వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి, జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి కూడా వేరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు కూడా మనసులో పెట్టుకొని మీరు ఏదైతే ప్రిడిక్షన్ అడుగుతూ ఉన్నారో, వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటి గ్రహస్థితులు అన్నీ కూడా చూసి మీకు 100కు 100% అక్యురేట్గా చెప్పడం జరుగుతుంది. అది కేవలం మన వద్ద అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సబ్జెక్టు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ కనుక సబ్జెక్టుతో నేను మాట్లాడతా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. కన్యారాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎక్కువగా కూడా వీరు రూపాయి లెక్కలు వేస్తూ ఉంటారు ఎక్కువగా. సో కన్యారాశి వారికి కొంత కలత్ర సమస్యలు రాబోతున్నాయి. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల గొడవలు, అభిప్రాయ భేదాలు, అంటే మీరొకటంటే తనొకటి అనడం కానీ, తనొకటంటే మీరొకటి అనడం కానీ, ఇలాంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి భేదాలు, దీంతో పాటుగా కొంతమేర ఇంటిలోనే చిరాకు అనిపించడం కానీ, సో మీరు ఎక్కడైనా పొత్తుల వ్యాపారస్తులు ఉన్నా కూడా పొత్తుల వ్యాపారంలో కూడా కొంత గొడవలు ఏర్పడడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, సమీపంలో ఉండేటువంటి బంధు నష్టము జరిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. సంతాన బాధలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కావచ్చును, కొంత నిరుత్సాహంగా, కొంత అనారోగ్యంగా, ప్రయాణాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో ఈ నెల ప్రారంభం కాబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి కొంతమేర ల్యాండ్ రిలేటెడ్ స్వల్పంగా లాభం జరగబోతున్నది. వృధా భ్రమణలు కావచ్చును, ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త. అధికారుల ఆగ్రహము, ఎవరైతే జాబ్లో ఉన్నారో అధికారుల యొక్క ఆగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉంది వారి వల్ల. సో కొంతమేర సైలెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంత దురదృష్టంగా ఆత్మీయుల ఎడబాటు, ప్రతి పని కూడా ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, మానసిక ఆందోళన అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా కన్యారాశి వారికి గృహ సమస్యలు, కొంత అనూహ్య అవరోధాలు, కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో చాలా జాగ్రత్త. సో దీంతో పాటుగా భయవృద్ధి, భయము ఎక్కువగా కూడా అవడము, ప్రతి విషయానికి, చిన్న విషయానికి వృధా కోపము, అధికంగా కూడా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో
ఏమైనా ఫంక్షన్స్ చేసేటువంటి సందర్భాలలో కానీ కొన్ని కొన్ని విషయాలలో కానీ ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భార్యాభర్తలలో గొడవలు డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. ప్రయాణములలో ఏర్పాటు, మనోవేదన, అటు ఇటు తిరగడము, ఊరికే విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి అనేటువంటిది మనకు ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది. కొంతమేర లాభించే చోటనే నష్టము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. సో ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో తప్పకుండా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల కొంత మనకు ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించింది కానీ, లేదా వ్యాపారానికి సంబంధించింది కానీ, లేదా ఆరోగ్యానికి సంబంధించింది కానీ ధన నష్టము అనేటువంటిది జరగకుండా మనకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువగా బ్లాక్ కలర్ ఉండేటువంటి, నల్ల రంగులో ఉండేటువంటి వస్త్రాలను ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉండండి. సో కన్యా రాశి వారు తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారము కూడా రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేయడం వల్ల అమ్మవారి దేవాలయం దుర్గామాత మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆల్ ది బెస్ట్.